ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అవును, వాళ్ళు ఇక్కడ ఎక్కువ కోరుకుంటారు. ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉన్నది. రాష్ట్ర నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్న సీనియర్ బీజేపీ కార్యకర్తలు నాయకులైతే పొత్తు లేకుండా మనం వెళ్తే పూర్తిగా మనం పోటీ చేయగలుగుతాం, మన శక్తి ఎంతో తెలుస్తుంది అనే రూట్లో వాళ్ళు ఉన్నారు. ఇటు వీళ్ళకి వచ్చేటప్పటికి సీన్ ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు కారణంగా అది ఎట్లాగో సచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడు కాబట్టి అప్పుడు మనకి ఎట్లాగో తెలుగుదేశంలో రాని సీట్లు ఇందులోకి వస్తాయి అన్నటువంటి ఉద్దేశంలో ఇందులో ఉన్నాం కాబట్టి వస్తాయి అనే ఉద్దేశంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుజనా చౌదరి విజయవాడ తెలుగుదేశంలో ఉంటే సచ్చినా వచ్చేది కాదు, ఇప్పుడు ఇవ్వాలి. అదే సందర్భంలో పురంధేశ్వర్ రాజమండ్రి ఏలూరా, ఇది రాజమండ్రి ఏలూరా లేకపోతే విశాఖపట్నం. ఇప్పుడు సీఎం రమేష్ మళ్ళీ విశాఖపట్నం కావాలంటున్నాడు. జీవీఎల్ నరసింహారావు ఆల్రెడీ అక్కడ పని చేసుకుంటున్నాడు. హిందూపురంలో సత్య, ఇంకో పక్కన పరిపూర్ణానంద స్వామి అక్కడ, తిరుపతిలో వచ్చేటప్పుడు రత్నప్రభ రెడీలో ఉన్నారు. ఓవరాల్ గా బీజేపీకి 8 మంది దాకా రెడీలో ఉన్నారు. అందులో ఫెమిలియర్ ఫేసెస్ వీళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు అన్ని పార్లమెంటు స్థానాలు ఎక్కువ అడిగి ఉంటారు అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే జాతీయ స్థాయిలో 400 సీట్లు సాధించాలనుకుంటోంది కాబట్టి బీజేపీ సొంతగానే, దక్షిణాది నుంచినే 50-60 స్థానాలు గెలుచుకోవాలనుకుంటోంది కాబట్టి అందుకోసం పొత్తు కొప్పుకోవాలి. ఒక 10 స్థానాల వరకు బీజేపీ జనసేనకి త్యాగం చేయడానికి, అంటే పార్లమెంట్ స్థానాలు త్యాగం చేయడానికి టీడీపీ రెడీ అవుతుందా? అవుతోంది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను చూస్తున్నప్పుడు ఇదే నిన్నటిదాకా చంద్రబాబు గారు మాట్లాడలేదు. నిన్న మొట్టమొదటిసారి టెలికాన్ఫరెన్స్ మాట్లాడింది, ఇది 10 రోజుల తర్వాత. మాట్లాడతా మనకి పొత్తుల సందర్భంగా కొన్ని అవకాశాలు తగ్గుతాయి,